ఇంకా రానున్న తరాల్లో ఇంకా ఎక్కువ మందికి హెయిర్ ఊడిపోతాయా? ఒకవేళ అయితే కారణాలు ఏంటి? 15 ఏళ్ళకి బట్టతలు వస్తుంది రానున్న రోజుల్లో. మారుతున్న జీవన విధానాలతోని హ్యావ్ టు వర్క్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్. ఇది జుట్టు రావడం మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? ఖచ్చితంగా అండి. ఇదే మొట్టమొదటిది మనం చెప్పుకోవాల్సింది. ఏ యూట్యూబ్లో కానీ గూగుల్ ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ జుట్టు ఊడుతుంది అంటే జాబ్ మనం రోజులో 9 గంటలు చేస్తాం అనుకుందామండి. మిగతా 16 గంటలు 15 గంటలు మన చేతిలో ఉన్నాయి కదా. వెంట్రుకలు ఊసిపోయిన తర్వాత సాధారణంగా అంటే రీగ్రోత్కు ఎంతవరకు అవకాశం ఉంటుంది? రూట్ బతికున్నంత వరకు కనీసం చూచాయిగా ఒక చిన్న కణమైన దాన్ని ఉంటుంది. హెయిర్ రీగ్రోత్ అనేది సాధ్యమవుతుంది ఎప్పుడు? రూట్ ఉన్నప్పుడు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో యాజ్ ఎ ఎక్స్పర్ట్ వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. జుట్టు 3 నెలలకు పైగా ప్రతిరోజు. సో డోనర్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు? అంటే దానికి ఎట్లా ఖర్చు అవుతుంది? నాకు బట్టతల ఉంటే నాకు జుట్టు పెట్టాల్సి వస్తుంది. ఈ హెయిర్ గమ్మీస్ అంటే ఏంటంటే చిన్నపిల్లలు మందులు వేసుకోమంటే తొందరగా వేసుకోరు కదండి. ఓకే. సో గమ్మీస్ లాగా తయారు చేసి ఎవరికి ఏది సూట్ అవుతుందని ఎట్లా తెలుస్తుంది? అసలు ఈ గమ్మీస్ రియల్గా పనిచేస్తాయా? మేబీ మీకు డి వైటమిన్ చక్కగా ఉండొచ్చు, నాకేమో తక్కువగా ఉండొచ్చు. ఇద్దరం ఒకే గమ్మీస్ వాడినప్పుడు మనకు ఎలా యూజ్ అవుతుంది? మీసాలు కావచ్చు, గడ్డలు కావచ్చు, ఎక్కడ వెంట్రుకలు ఊసిపోయినా కానీ తిరిగి వస్తాయి. నెత్తి మీద అసలు ఎందుకు రావు? దాని గల కారణాలు ఏంటి? టెస్టోస్టెరాన్ యాక్టివిటీ మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళలో. సో ఈ అవాంఛిత రోమాలను ఏ రకంగా సహసిద్ధంగా తీసేయవచ్చా? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది థింగ్ అండి. లాంగ్ టర్మ్లో కాళ్ళకు చేతులకు హెయిర్ ఉండడం మంచిదా కొద్దిగా ఉన్నప్పుడు, లేదా దాన్ని పూర్తిగా తీసివేయడం మంచిదా? ఉంచాల్సిందే. యాక్చువల్గా చెప్పాలంటే అది ఉంటేనే మనకు. కొన్ని వార్తా కథలు వింటున్నాము, ఒక బ్రాండ్ హెయిర్ ఆయిల్ వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. అసలు చిన్నపిల్లలకు ఎలాంటి హెయిర్ ఆయిల్ అనేది వాడాలి? ఓవరాల్గా మనం రెగ్యులర్గా వాడే నూనెలు కానీ నూనెతోనే జుట్టు పెరుగుతుందని కానీ అనుకోవడం శుద్ధ తప్పు. నేనైతే 12 ఏళ్ళు అయిందండి నూనె అనేది వాడక. సో చిన్నపిల్లల్లో జుట్టు రావట్లేదు అంటే హెయిర్ ఆయిల్ మొత్తానికి వాడొద్దు అంటారా? ఇండియన్స్లో ఎట్లా అంటేనంటే హెయిర్ అనేది తెల్ల పడడం గల కారణం ఏంటి? దీన్ని మనం అరికట్టవచ్చా? నూనెలు, డైస్ రకరకాలుగా వాడేస్తూ ఉన్నారు జుట్టు తెల్లబడకుండా ఉండాలి అంటే. ప్రతిరోజు తల స్నానం చేస్తే, షాంపూ వాడితే హెయిర్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఇందులో ఏది వాస్తవం? ఎంతైనా ఊరికే కడుగుతూ ఉండడం కరెక్ట్ కాదు. ఎంత కడిగితే విగ్ లాంటివి పెట్టేసుకుని గమ్ములాగా పెట్టేసి ఇట్లా చేస్తారు కదా, ఆ గమ్ము లాంటిది పెట్టి ఇట్లా చేస్తే ఆరోగ్యమైన సమస్యలు రావా? ఆ పెట్టే గ్లూ అనేది ఈ మధ్య ఎందుకు ఇంత ఫోకస్ పెరుగుతుంది? అసలు యాంటీ ఏజింగ్ అనేది సాధ్యమవుతుంది? ఏజింగ్ స్లో డౌన్ చేయొచ్చండి, చాలా వరకు రివర్స్ కూడా చేయొచ్చు. కానీ పెళ్లి రెడీగా ఉన్న వాళ్ళు చాలా మంది వస్తుంటారు కదా సాధారణంగా. సో వాళ్ళ దగ్గర నుంచి ఏం డిమాండ్స్ వస్తాయి మీకు? పలానా హీరోయిన్ లిప్స్ లాగా నాకు కావాలి, ఫేస్ షేప్ బాగాలేదు, షేప్ ఏదో ఒకటి చేయండి. బ్రెస్ట్ తక్కువ ఉండడం, బ్రెస్ట్ పెద్దగా ఉండడం, వారికి ఎటువంటి చికిత్స అందిస్తారు? కొందరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, బెట్టుగా ఉండడం, పొట్ట వరకు వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. అటువంటి వారికి బ్రెస్ట్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి ఒకవేళ తల్లైన తర్వాత పాలకు కానీ మిగతా వాటికి కానీ ఇబ్బంది ఉంటుంది. సో అది గ్లాండ్కి అడుగున పెడుతున్నామా పైకి పెడుతున్నామా అని. కొందరు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా కావడానికి కూడా మీ దగ్గరకు వస్తుంటారు కదా, అది సాధ్యమవుతుందా? దానికి ఎటువంటి విధానాలు చేస్తారు? సాధ్యమేనండి. కాకపోతే ఇప్పుడు హీరోయిన్స్ చాలా మంది కూడా ఛాయగా ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళు సడన్గా 2 ఏళ్లలో ఎక్కువగా తెల్లగా కనపడేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా కొన్ని. ఇప్పుడు సన్ స్క్రీన్ వర్సెస్ డి విటమిన్కి వస్తే, డి విటమిన్ని సన్ స్క్రీన్ ఆపలేదు. 6 నెలల పిల్లల దగ్గర నుంచి సన్ స్క్రీన్ వాడాల్సింది.